ఇరాను, ఇజ్రాయెల్ యుద్ధం ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? ప్రపంచంలో 2 యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటి రష్యా, ఉక్రెయిన్ యుద్ధం. 2 ఇరాను, ఇజ్రాయెల్ యుద్ధం. అసలు ఇజ్రాయెల్ ఇరాన్ మీద సడన్‌గా ఎందుకు దాడి చేస్తుంది అంటే, ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ అణుబాంబులు తయారు చేసుకుంటే ఇజ్రాయెల్‌కి వచ్చే నష్టం ఏంటంటే, యాక్చువల్‌గా ప్రపంచంలోని ముస్లిం దేశాల్లోని ఒక పాకిస్తాన్ దగ్గర మాత్రమే అణ్వాయుధాలు ఉన్నాయి. మిగతా ఏ ముస్లిం దేశం దగ్గర కూడా ఇవి లేవు. ఇక్కడ ముస్లిమ్స్ దేశాలు బాగా సపోర్ట్ చేసుకుంటాయి కాబట్టి, ఇప్పుడు పాలస్తీనాతో ఫైట్ చేస్తున్న ఇజ్రాయెలీకి ఇప్పుడు పాలస్తీనాకు అణుబాంబులు ఇచ్చిందనుకోండి, ఇప్పుడు ఇరాన్ తయారు చేసి, సో ఆటోమేటిక్‌గా ఇజ్రాయెల్ పని అయిపోతది. అది కాకుండా ఇజ్రాయెల్ చుట్టూ ముస్లిం దేశాలే ఉన్నాయి. ఎప్పుడు గొడవలు ఆడుతూనే ఉంటాయి ఏదో విషయంలో ల్యాండ్. సో ఆ విధంగా ఇప్పుడు ఇరాన్ తయారు చేస్తే దానికి చాలా ఇజ్రాయెల్‌కి నష్టం వస్తుందని చెప్పి ఇజ్రాయెల్ తెలుసుకొని ముందుగా దాడి చేస్తుంది. దానికి అమెరికా కూడా బలంగా సపోర్ట్ ఉంది. విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. బాంబులు ఇరు వర్గాలు గట్టిగా కుమ్మరించుకుంటున్నారు. ఇది జరుగుతున్నది. ఇప్పుడు మీకు అర్థమైందా? మరి ఎప్పుడు అవుతుందో ఎలా అవుతుందో ఎవరికీ తెలియదు. యుద్ధం అయితే కొనసాగుతుంది. శాంతి చేకూరాలని కోరుకుందాం. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం అది ఎందుకు జరుగుతుందంటే, ఉక్రెయిన్ నాటోలో చేరుతుందని తెలుసుకొని రష్యా దాడి చేసింది. ఇప్పుడు ఉక్రెయిన్ నాటోలో చేరితే రష్యాకు వచ్చే నష్టం ఏంటంటే, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ పక్కపక్క బార్డరు. ఉక్రెయిన్ ఆనుకొని మిగతా యూరోపియన్ నాటో దేశాలు ఉంటాయి. ఒక ఉక్రెయిన్ కూడా చేరితే నాటోకి ఈజీగా యాక్సెస్ దొరుకుతుంది రష్యాలోని అటాక్ చేయడానికి. సో మధ్యలో ఉన్న ఉక్రెయిన్ చేరకపోతే రష్యా సేఫ్గా ఉంటుంది, తర్వాత హ్యాపీగా ఉంటుందని తెలుసుకొని రష్యా అయితే ఉక్రెయిన్ మీద యుద్ధం ఎప్పుడో స్టార్ట్ చేసింది. ఇంకా అవుతూనే ఉన్నది. అదే జరిగింది కదా. ప్రపంచంలో యుద్ధాలు అయితే ఇవి లైవ్ యుద్ధాలు జరుగుతున్నాయి.